హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తమిళనాడులో ఒక హిల్ స్టేషన్ అయిన ఆర్కాడ్ చూద్దాము. ఈ వీడియోలో మన స్టే ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసెస్, వాటి టికెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అన్నీ చూద్దాము. మేమైతే బెంగళూరు టు ఆర్కాడ్ బైక్ మీద వెళ్ళాము. నార్మల్గా అయితే సేలం మెయిన్ సిటీ, అక్కడ బస్ అవైలబిలిటీ, ట్రైన్ అవైలబిలిటీ, ఇంకా ఎయిర్పోర్ట్ కూడా ఉంది. కానీ ఎయిర్పోర్ట్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్లైట్స్ వేరే ప్లేస్ నుంచి చాలా తక్కువ ఉంటాయట. సో సేలం టు ఆర్కాడ్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మనం సేలం వచ్చేస్తే అక్కడి నుంచి చాలా బస్సెస్ ఉంటాయి. ఇంకా మేము స్టే చేసిన హోటల్ అయితే హోటల్ కేసీ. హోటల్ స్టే అయితే చాలా బాగుంది. మాకు పర్ డే వచ్చి 2.5K పడింది. 2 డేస్కి 5,000 పడింది. ఇదేం బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. మేము 3 to 4 డేస్ ముందు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు ప్రైసింగ్ చాలా ఎక్కువ పడింది. మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే డే 1 అన్నా పార్క్ వెళ్ళాము. దాని ఎంట్రన్స్ టికెట్ వచ్చి 40 రూపీస్. అక్కడైతే పిల్లలది ఆడుకోవడానికి చాలా బాగుంది. ఈ పార్క్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. నార్మల్గా ఎవ్రీ ఇయర్ మేలో ఇక్కడ ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుందట అన్నా పార్క్లో. ఈ ఇయర్ వచ్చి మే 22 నుంచి 26 వరకు. మేము ముందే వెళ్ళాము. ఇంకా అక్కడ గ్లాస్ హౌస్ ఒకటి ఉంది. దాని గురించి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అనుకుంటా, అందుకే ఇన్ని పూల కుండీలు అవన్నీ ఉన్నాయి. ఇంకా గ్రీన్ హౌస్లో చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని పెట్టారు. నాకైతే పీస్ లిల్లీ భలే నచ్చాయి, అందుకే ఈ వీడియో తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి మేము బోట్ హౌస్కి వెళ్ళిపోయాము. బోట్ హౌస్ వచ్చి ప్రైస్ ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్. ఇంకా బోట్ టైప్స్ వచ్చి పెడల్ బోటింగ్ ఉంది, రో బోటింగ్ ఉంది, మోటార్ బోటింగ్ కూడా ఉంది. పెడల్ బోటింగ్ అయితే 30 మినిట్స్, ఇంకా రో బోట్ అయినా మోటార్ బోట్ అయినా ఏదైనా 15 మినిట్స్. పెడల్ బోటింగ్ కాకుండా ఇంకే బోట్ అయినా మినిమం 8 to 10 మెంబర్స్ని ఖచ్చితంగా ఎక్కిస్తున్నారు. కానీ మేము వెళ్ళింది ఈవినింగ్ టైం 4:30 ఆ టైంకి వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుంది. అప్పుడే సన్ పోయి అలా చాలా నీట్గా అనిపించింది. వాటర్ కూడా బాగున్నాయి. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ బాగానే ఎక్కువ ఉన్నారు. వెయిటింగ్ టైము 30 minutes to 1 hour అని చెప్పారు, కానీ మాకు 15 minutesలోనే దొరికింది. నెక్స్ట్ బోటింగ్ అయిపోయిన తర్వాత మేము లేడీస్ సీట్కి వెళ్ళాము. అదొక వ్యూ పాయింట్. అక్కడ ఒక టెలిస్కోప్ పాయింట్ ఉంది, దానికి 10 రూపీస్ అట. టెలిస్కోప్లోంచి మన వ్యూ మొత్తం చూడొచ్చు. తర్వాత వచ్చి అక్కడ హౌస్లా ఉంది కదా, అది లేడీస్ సీట్ వ్యూ పాయింట్ చూడడానికి ఆ హౌస్. అక్కడి నుంచి చూస్తే మనకి మొత్తం ఆర్కాడ్ అంతా విలేజ్ ఇలా కనిపిస్తుంది వ్యూ. మేమైతే ఈవినింగ్ 5:30 ఆ టైంకి వెళ్ళాము. సన్సెట్ టైం కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ లేడీస్ సీట్ ఎలాగో ఇంకా జెంట్స్ సీట్ ఉంటుంది, చిల్డ్రన్ సీట్ కూడా ఉంటుంది. ఆ 2 కూడా వ్యూ పాయింట్సే. అక్కడి నుంచి కూడా సన్సెట్ని చాలా బ్యూటిఫుల్గా చూడొచ్చు. అక్కడ 2 పాయింట్స్ నుంచి కూడా సేమ్ వ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ మేము వెళ్ళింది రోజ్ గార్డెన్. దీని టికెట్ వచ్చి 40 రూపీస్ పర్ పర్సన్. ఈ రోజ్ గార్డెన్లో రోజెస్ అవి పెద్దగా ఏం లేవు, ఎందుకంటే ఆఫ్ సీజన్ కదా, సమ్మర్. సో కానీ అక్కడ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా ట్రెక్ చేసుకుంటూ రోజ్ గార్డెన్ నుంచి పైకి వెళ్తే ఒక బ్రిడ్జ్లా వస్తుంది. అక్కడే 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడి నుంచి మేము సన్ రైజ్ని ఎక్స్పీరియన్స్ చేసాం. నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ 7:30కి మేము పగోడా వ్యూ పాయింట్కి వెళ్ళాం. అక్కడ వచ్చి సేమ్ వ్యూ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంది. అది సన్ రైజ్ వ్యూ పాయింట్ కూడా అన్నమాట. మేము వెళ్ళినప్పుడు మంచు అలా అలా ఉండడం బట్టి మాకు ఏమీ అంత సరిగ్గా కనిపించలేదు. తర్వాత 8:30కి పీకు పార్క్కి వెళ్ళాం. అది వీకెండ్స్ అయితే 8:30కి ఓపెన్ చేస్తారు. అదే వీక్ డేస్ అయితే కనుక 10కి ఓపెన్ చేస్తారట. మేమైతే ఫస్ట్ 8:30కే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ పగోడా పాయింట్ నుంచి వచ్చి వెళ్ళిపోయాం. నాకైతే పీకు పార్క్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈజీగా 1.5 hour to 2 hours టైం స్పెండ్ చేసేయచ్చు. కానీ ఈ పార్క్కి టికెట్ మాత్రం అడల్ట్స్కి అయితే 300 రూపీస్, అదే కిడ్స్కి అయితే కనుక 200 రూపీస్. కిడ్స్ కూడా హైట్ బట్టి వాళ్ళు టికెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పీకు పార్క్ ఫస్ట్లో ఇలా డాగ్స్ ఉన్నాయి. ఆ గ్లాస్ డోర్ లోపల ఉన్నాయి కదా డాగ్స్, ఆ డాగ్స్ ఫర్ సేల్ అట. అవి చాలా చిన్న డాగ్స్. మేము వాటి ప్రైస్ అడిగాము. 12,000 నుంచి 15,000 మధ్యలో ఉంటాయట ప్రైసెస్. ఎక్కువ అయితే అందులో షిడ్జూసే ఉన్నాయి. ఇక్కడైతే ప్యాంపరింగ్ అని చెప్పి 15 minutesకి 100 రూపీస్ అలా ఛార్జ్ చేసి ఈచ్ పర్సన్ని పంపిస్తారు లోపలికి. వీటితో మనం ఆడుకోవచ్చు.
తర్వాత ఈ పార్క్లో అయితే చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అంటే హెన్స్ ఉన్నాయి, ఈము, ఆస్ట్రిచెస్, డాగ్స్, డాంకీస్, క్యామెల్స్, గినియా పిగ్స్, అలా చాలా యానిమల్స్ ఉన్నాయి. అవన్నీ చూడొచ్చు. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ పార్క్లో బర్డ్స్ దగ్గరికి మనల్ని వదిలేస్తారు. బర్డ్స్ అన్నీ ఒక ఓపెన్ ఏరియాలో చాలా పెద్ద ప్లేస్లో ఉంటాయి. ఆ ప్లేస్లో మనకి గ్రెయిన్స్ ఇచ్చి లోపల పంపించేస్తారు. మనం ఆ గ్రెయిన్స్ ఏమో ఆ యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. అప్పుడు మనం ఫీడ్ చేస్తే ఆ బర్డ్స్ అన్నీ మన దగ్గరకు వస్తాయి. ఈ బర్డ్స్ దగ్గర అయితే మనకేం టైం రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. మేమైతే ఒక 1/2 hour to 45 minutes ఈ బర్డ్స్ దగ్గరే చాలాసేపు ఆడుకున్నాము. ఎవరు మనల్ని వెళ్ళిపోమని కానీ ఏం అనరు. సీడ్ ఈటింగ్ బర్డ్స్ ఉన్నాయి, ఇందులో ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్ ఉన్నాయి. 2 సెపరేట్గా ఉంచారు. బర్డ్స్ అయితే అలా అరుస్తూనే ఉన్నాయి. మన దగ్గరికి చాలా బాగా వస్తాయి. కానీ వాళ్ళు గ్రెయిన్స్ మనకు ఒకసారి వేస్తారు. ఆ గ్రెయిన్స్ కొంచెం కొంచెం పెట్టి అన్ని బర్డ్స్తో ఆడుకోవచ్చు మనం. మేమైతే బాగా ఆడుకున్నాము. ఇంకా మా కావు అయితే ఇదైతే చాలా బరువుగా ఉంది. అది అలా ఎగిరేసరికి నాకు చాలా భయం వేసింది. నెక్స్ట్ ఈ బర్డ్ అయితే మా దగ్గర చాలాసేపు ఉంది. ఒక 15 minutes అలా మా దగ్గరే ఉంది. వెళ్ళమన్నా వెళ్ళలేదు. ఇచ్చిన గ్రెయిన్స్ అన్నీ మొత్తం తినేసింది. నెక్స్ట్ అక్కడి నుంచి అక్వేరియంకి వెళ్ళాము. అక్వేరియంలో అలాగ మొత్తం అన్ని ఫిషెస్ చూసుకుంటూ ఇంకా బయటకు వచ్చాము. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే స్కై పార్క్ వెళ్ళాము. స్కై పార్క్లో డే పార్క్ ఉంటుంది, నైట్ పార్క్ ఉంటుంది. డే పార్క్ వచ్చి 1000 rupees టికెట్. అందులో 35+ యాక్టివిటీస్ ఉంటాయి. అదే నైట్ పార్క్ వచ్చి 500 rupees per person. స్కై పార్క్లో మేము ఫస్ట్ వెళ్ళింది స్కై వాక్కి వెళ్ళాము. నేనైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద వాక్ చేయడం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఎక్కడా వెళ్ళలేదు. నాకైతే బాగా అనిపించింది. కొంచెం కదిలినట్టు అలా అనిపించింది, కానీ చాలా బాగుంది. ఈ స్కై వాక్కి వెళ్ళాలంటే మనం 1 kilometer ఆఫ్ రోడ్లో నడుచుకొని వెళ్ళాలి. దీనికోసం జిప్ ఉంటుంది, ఇంకా స్కై రోప్ కూడా ఉంటుంది. దానికి సెపరేట్గా ఛార్జ్ చేస్తారు. ఇంకా ఈ స్కై పార్క్లో 10+ యాక్టివిటీస్ ఉంటాయి. ఇందులో కెనోపీ బ్రిడ్జ్ వాక్ ఒకటి, జిప్ లైనింగ్, స్కై సైక్లింగ్, స్కై సర్ఫింగ్, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు, ఆడుకోవచ్చు. ఫుల్గా డే అంతా ఇక్కడే గడిచిపోద్ది. ఈ రోప్ యాక్టివిటీస్ అయిన తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే ఆర్కాడ్ మ్యూజియంకి వెళ్ళాము. ఇది కూడా దాని లోపల ఉంటుంది, స్కై పార్క్ లోపల. ఇందులో అయితే ఇక్కడ ఆర్కాడ్లో మూవీస్ అవి తీసిన వాళ్ళ ఫొటోస్, వాళ్ళు యూజ్ చేసినవి, ఇంకా హంటింగ్ అవి చేశారట, ఆ నైఫ్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. ఇంకా మ్యూజియం అంటే అంతే ఉంటాయి కదా. దాని ముందు ఒక ట్రైన్ ఉంది, దాంట్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నెక్స్ట్ మేము వచ్చి అక్కడ ఒక 200 years ఓల్డ్ క్యాక్టస్ ట్రీ ఉంది. ఆ క్యాక్టస్ ట్రీ బాగుంది. ఆ ట్రీ దగ్గర నుంచి అలా ముందుకెళ్తే ఒకటి ట్రీ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఒకటి కొంచెం లోపలికి ఉంది. అక్కడ ఏంటంటే ఆ ఒరిజినల్ ట్రీకి ఒక 101 యానిమల్స్ని అదంతా ఆర్టిఫిషియల్గా పెట్టారు. అక్కడ ఏంటంటే ఆ 101 యానిమల్స్ ఏంటో కనిపెట్టమని అలా పెట్టారు ఒక బోర్డు. బాగుంది. నెక్స్ట్ ఆర్చరీ చేసాము, బెలూన్ షూటింగ్ చేసాము. అది కూడా ఇందులో ఇంక్లూడెడ్ ప్యాకేజ్. నెక్స్ట్ మేము 360 degrees కెమెరా దగ్గరికి వెళ్ళాము. ఇంక ఇందులో స్కేరీ హౌస్ ఉంది. నెక్స్ట్ టన్నల్ అక్వేరియంకి వెళ్ళాము. సైలెంట్ పార్క్ అని ఒకటి ఉంది, టోపియరీ గార్డెన్, ల్యాండ్స్కేప్ గార్డెన్, అలా చాలా గార్డెన్స్ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత మేము మార్నింగ్ 10కి వెళ్ళాం కదా, అలా 3 అయిపోయింది స్కై పార్క్ నుంచి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ వాటర్ ఏం లేవని చెప్పారు. తర్వాత ఎకో టూరిస్ట్ పార్క్ అని చెప్పి బోట్ హౌస్ పక్కన ఉంది, అక్కడికి వెళ్ళాము. ఈవినింగ్ కాసేపు టైం స్పెండ్ చేసాం. అంతే 2 days అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.